తెలుగు ప్రేక్షకులకు, నా బంజారా బిడ్డలకు నా హృదయపూర్వక నమస్కారం. జ్ఞానిధార్ భారతీయ సంస్కృతిని తెలియజేసే ఒక అందమైన దృశ్యకావ్యం. గోర్ బంజారాల జీవనశైలిని అందంగా ఆవిష్కరించిన ఒక కళాఖండం. ఆదివాసీయులు వన సంపదను సంరక్షించడంలో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగారు, అలాగే ఈ వన సంపదను దోచుకోవడానికి బడాబాబులు చేసినటువంటి దోపిడీ వారి మీద ఏ విధంగా కొనసాగింది, అదేవిధంగా ఈ యొక్క దోపిడీ క్రమంలో వారి మీద జరిగిన ఆ యొక్క దారుణాలు, ఆ యొక్క సంస్కృతి మీద కానీ వారి జీవన విధానం మీద కానీ జరిగినటువంటి అనేకమైన దాడులను వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించింది, అందుకు వాళ్ళ జీవన విధానం ఏ స్థితిలో వెళ్ళిపోయింది అనే ఒక బలమైన అంశాన్ని, చరిత్ర మరిచిన ఒక బలమైన అంశాన్ని మేము ఒక కథగా తీసుకొని చరిత్రలో ఒక గొప్ప ఈ యొక్క భారతదేశాన్ని నిలబెట్టే, ఆర్థికంగా నిలబెట్టే ఒక గొప్ప వన సంపదను, ఒక ఖనిజ సంపదను ఏదైతే ఆదివాసీయులు, గిరిజన బిడ్డలు ఆవిష్కరించినటువంటి ఆ యొక్క సంపదను చరిత్ర దాన్ని మరుగున పడేసి మరో రకంగా రాసుకున్న ఒక అంశాన్ని తీసుకొని ఈ యొక్క జ్ఞానిధార్ అనే సినిమాను మేము తీయడం జరిగింది. ఆ యొక్క బలమైన కథను మేము ఈ యొక్క ప్రపంచానికి తెలియజేసేలాగా మేము దాన్ని ఆవిష్కరించాము. కాకపోతే ఇందులో ఒకటి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఏది ఉన్నా కానీ భాషతోనే భావ ప్రకటన స్పష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని సహజంగా చూపించడానికి మేము బంజారా భాషను ఈ సినిమాలో వాడడం జరిగింది. తెలుగు బంజారా కలిపి ఈ యొక్క భాష దీంట్లో మిళితమై ఉన్నది. కాబట్టి ఇది ఒక బంజారా సినిమా అనే ముద్ర వేయకుండా ఈ యొక్క సినిమాను ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులు, బంజారా ప్రేక్షకులు అందరూ ఆదరించాలి. దీనిలో సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. కేవలం భాష కాకుండా దాంట్లో ఉన్న భావం, ఆ కథ, ఆ సన్నివేశాలు అందరికీ అర్థమవుతాయి. కాబట్టి మీరు దీనిని మన సినిమా, మన సంస్కృతిని తెలియజేసే సినిమా, మన తెలంగాణ సినిమా, మన ఇంటి సినిమా అని మీరు ఆదరించాలి, దాన్ని స్వీకరించాలి. అప్పుడే కానీ ఇలాంటి సినిమా మళ్ళీ మళ్ళీ రావు. అందుకే నేను నా తెలుగు ప్రేక్షకులకు, నా బంజారా బిడ్డలకు